హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన పాతకాలం వాళ్ళు ఎక్కువగా తినే గుమ్మడికాయతో గుమ్మడికాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. బేసికల్గా వాళ్ళు ఎక్కువ గుమ్మడికాయ తినడం వల్ల ఏమో కానీ వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉండేవి. ఈ కాలం వాళ్ళు ఎవరు గుమ్మడికాయ తినట్లేదు, కానీ గుమ్మడి గింజలు అని చెప్పి పంకిన్ సీడ్స్ బాగానే తింటున్నారు. అందుకేనేమో ఒకప్పటి వాళ్ళకి అసలు ఐ ప్రాబ్లమ్స్ ఉండేవే కాదు, కానీ ఇప్పటి వాళ్ళకి మాత్రం అందరికీ సైట్ వచ్చేసి స్పెట్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పట్లో ఎవరికైనా గుమ్మడికాయ ఎప్పుడు తిన్నారు అంటే అందరికీ గుర్తొచ్చేది సంక్రాంతి టైంలో కలగూరలో తిన్నామని మాత్రమే చెప్తారు. కానీ పాతకాలం వల్ల ఎక్కువగా తింటారు, వాళ్ళ పద్ధతిలోనే ఉంటుందేమో అని చాలా మంది ఇష్టపడరు, కానీ ఈ కాలం వాళ్ళకి కూడా నచ్చేలాగా ఉంటుంది. ఇంక వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1/2 kg గుమ్మడికాయ తీసుకున్నాను. చూసారు కదా, ఈ గుమ్మడికాయ లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకోవాలి. ఈ గుజ్జులోనే ఉంటాయండి పిక్కలు. ఈ పిక్కల్నే మనం ఇప్పుడు పంకిన్ సీడ్స్ అని చెప్పేసి తింటున్నాము. వీటిని డ్రై చేసి తర్వాత అమ్ముతారనమాట. సో ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఈ గుమ్మడికాయలు పంట వేసేవారనమాట. అంటే ఒక చెరువు చుట్టూతో పెద్ద గట్లు ఉంటాయి కదా, ఆ గట్ల చుట్టూతో గుమ్మడి పాదులను వేసి పట్టుకెళ్ళి సంతలో అమ్మేవాళ్ళు. అప్పుడు ఎడ్ల పండ్ల మీద తీసుకుని వెళ్ళి సంతలో అమ్మేవాళ్ళు అనమాట. ఈ పిక్కల్ని ఎండబెట్టి రోస్ట్ చేసి ఇచ్చి తినమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి తినాలంటే మాత్రం డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయని మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకొని దాన్ని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు 2 ఆనియన్స్ని అండ్ ఒక టొమాటో తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని ముందుగా నానపెట్టుకొని పక్కన పెట్టుకుంటే కర్రీ చేసే టైంకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక 5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగిపోకూడదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నాం కదా గుమ్మడికాయ, ఆ పీసెస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి గుమ్మడికాయ మగ్గేంత వరకు అలాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అసలు ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామంటే గుమ్మడికాయ మగ్గదు, ఉడకదనమాట. సో తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం తీసుకున్న టొమాటోని పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కూరకారం ఉంటుంది కదా అది, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే కూరకారంలో ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి అది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకుందాం. ఆ తర్వాత మనం స్టార్టింగ్ చింతపండు నానపెట్టుకున్నాం కదా, దాని గుజ్జు తీసి అది ఇందులో వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించుకుంటే కొంచెం దగ్గరగా అవుతుంది. ఆ టైంలో మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని టేస్ట్ అది సరిపోయిందా లేదా ఆ టైంలోనే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర పౌడర్ చేసింది, ఆ పౌడర్ ఒక 1/2 టీ స్పూను, అలాగే బెల్లం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బెల్లం పొడైనా పర్వాలేదు, బెల్లాన్ని లేకపోతే ముక్క వేసుకుని కరిగిపోతుంది, అలా వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వదిలేయండి, కొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ముక్క ఇంత మెత్తగా ఉడకాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది మనం ఉడికించే టైంకి. సో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు నచ్చని వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే ఎగ్జాంపుల్ మేమే మా ఇంట్లో అసలు తినేవాళ్ళం కాదు, ఇప్పుడు అందరిమీ తింటున్నాము. అంత బాగుంటుందన్నమాట. హెల్త్కి మంచిదని తెలిసిన తర్వాత ఎవ్వరు కూడా అసలు వదులుకోరు, అంత బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.